వెల్కమ్ బ్యాక్. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పర్యటించారు. వీరఘట్టం మండలం పరిధిలో పలు గ్రామాల్లో 3 నూతన రోడ్లను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. 50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఆడారు దేపి వలస రోడ్డు, 40 లక్షలతో నిర్మించిన బీటీవాడ చేబియం వలస రహదారులు ప్రారంభించారు. అనంతరం 2 కోట్లతో తూడి నుంచి పీవీఆర్ పురం వరకు నిర్మించిన రోడ్లను జయకృష్ణ ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా రోడ్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు వీరఘట్ట మండలం అడారు పంచాయతీలో 2 రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు చేయటం జరిగింది. చేబియం వలస, అలాగే డెప్పు వలస, అలాగే ఈరోజు తూడి సెంటర్ నుంచి పాలమట్ట గ్రామం వరకు కూడా తార్ రోడ్ ని ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి తార్ రోడ్ ని వేయటం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు చాలా రోజులుగా ఈ రోడ్లు కోరారు. కోరిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తార్ రోడ్లని వెంటనే వేయటం జరిగింది. అయితే ఓపెనింగ్ కాస్త లేట్ అయ్యింది. తార్ రోడ్లు ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి తార్ రోడ్లు ఇవి. వాటిని నరేగా నుంచి నిధులు ఇచ్చి ఈ తార్ రోడ్ని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా పాలకొండ నియోజకవర్గం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.